ఇంకా నెక్స్ట్ ఇట్లా కొంచెం కంపారిజన్ బేస్డ్ చూసుకుందాం. దాని తర్వాత మనం వేరే వాటికి వెళ్దాం. సో బిసైడ్ అయిపోయింది, బిట్వీన్ అమ్మా. తర్వాత సిన్స్ ఫర్ డెఫినేషన్ మీకు తెలుసు కదా, ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం టెన్సెస్ లో సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ లైక్ ఆఫ్ అండ్ ఆఫ్. ఆఫ్ అంటే ఓన్ అంటారు అనమాట, ఆఫ్ అంటే అవే. ఓకే, ఆఫ్ అంటే సొంతం అన్నమాట. ఆఫ్ అంటే అందుకే అంటారు కదా, సో ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ 5th క్లాస్ అంటే ఆ అబ్బాయి ఆర్ అమ్మాయి సో బిలాంగ్స్ టు ఓన్లీ పర్టిక్యులర్ క్లాస్ అంటే 5th కి మాత్రమే చెందుతుంది, నాయిదర్ 6th నాట్ 7th. ఓకేనా, సో ఆఫ్ అంటే అందుకే అంటారు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, లైక్ దట్. ఓకే, okay, he is a friend of mine, so which means that he is only a friend to you, not to anyone. So off ante like me okkar sonta anamata, like he is a student of 5th class అంటే అతను 5th క్లాస్ కి మాత్రమే చెందుతాడు, వేరే క్లాస్ కి చెందడు అనమాట. చూడండి, ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే అతను కేవలం భారతదేశం చెందిన పౌరుడు మాత్రమే, ఇంకా వేరే దేశానికి చెందడు అని అర్థం. ఓకే, ఇక్కడ చూద్దాం. His home is off to the city. అంటే ఇక్కడ ఆఫ్ అంటే అవే అన్నమాట, అతని ఇల్లు అనేది సిటీకి చాలా దూరంగా ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ he is off to the work అంటే అతను పనికి దూరంగా ఉన్నాడు అని అర్థం. ఇక్కడ he is off to the work అంటే ఏంటంటే అతడు ఆ పనికి దూరంగా ఉన్నాడు అని అర్థం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆఫ్ అంటే ఓన్ సొంతం, son of, brother of, like son of. Okay, అందుకే అంటే is a son of, she's a daughter of, like. Okay, off means away. Okay, please take a snap of. Done? Are you done? In, at. సో ఇన్ అనేది దేనికి యూజ్ చేయాలి మనకు, కంట్రీస్ కి, సో క్యాపిటల్ సిటీస్ కి. ఓకే, మెట్రో అండ్ కాస్మోపాలిటన్ సిటీ, సో అంటే పెద్ద పెద్ద సిటీస్ కి. సో కాస్మోపాలిటన్ సిటీస్ అంటే వరల్డ్ వైడ్ గా ఫేమస్ అన్నమాట. ఓకే, సో దానికి యూజ్ చేస్తారనమాట. అండ్ ఎట్ అనేది స్మాల్ టౌన్స్, సో స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ వీటికి మాత్రమే యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. దే లివ్ ఎట్ హైదరాబాద్. సో ఇస్ దిస్ కరెక్ట్? దే లివ్ ఎట్ హైదరాబాద్, ఇస్ దిస్ కరెక్ట్? దే లివ్ ఎట్ హైదరాబాద్. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ అనేది ఏంటి, ఇక్కడ ఇది ఒక క్యాపిటల్ సిటీ కదా. సో క్యాపిటల్ సిటీ, సో బిఫోర్ క్యాపిటల్ సిటీ వాట్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్. సో ఇక్కడ మనం ఇన్ అనేది సారీ రాయాలి, అట్ అనేది రాయకూడదు, దిస్ ఇస్ రాంగ్. అండ్ వాట్ వీ హ్యావ్ టు రైట్, సో వీ హ్యావ్ టు రైట్ దే లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ వన్. She is studying in Sangareddy. Suppose if you say, now tell me, she is studying in Sangareddy, is this correct? Okay, Sangareddy అనేది ఒక స్మాల్ టౌన్ కదా, సో ఇక్కడ మనం రాదు. సో ఎట్ సంగారెడ్డి. ఓకే, సంగారెడ్డి ఇట్స్. సో ఓన్లీ ఇన్ అనేది ఎక్కడ, ఓన్లీ కంట్రీస్, క్యాపిటల్ సిటీస్, మెట్రో సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ వీటికి మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకేనా, ఫైన్. సో ప్లీజ్ టేక్ ఎ స్నాప్ ఆఫ్ ఇట్.
Done? Next. Either use in front of or else opposite to. సో ఏదైనా ఎదురుగా ఉన్నాయని చెప్పినప్పుడు either use in front of అని యూజ్ చేయండి లేకపోతే ఆపోజిట్ అని. ఓకేనా? సో సపోజ్ Ravi's home is in front to school. Okay. And Nitya's home is opposite of garden or else any park or any hotel or else you can say anything. Is this correct? Is this correct? So then what is the correct one? Which is the correct answer? Okay. So you should not say in front. This is wrong and opposite of. So in Chapalikada, you have to say home is opposite to. Sorry, here it is in front, right? In front of and opposite to. Okay. So Ravi's home is in front of and Nitya's home is opposite to. Okay. Please take a snap of it. Done? Okay, are you done? With another with an instrument or weapon. With an instrument or weapon, any apparatus. Okay. Okay. By person. So person వచ్చినప్పుడు by యూజ్ చేయాలి. విత్ అనేది ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. He was. సో సింపుల్ ఎగ్జాంపుల్ మన అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. Ravana was killed by Rama. Simple. See, by person. Okay. Okay. If you want to continue with a bow or with an arrow, so with the instrument. Okay. Next. It was done by him or else you can say any name. Okay. It was done by Sachin or whatever it is. So by Sachin, like that, whatever it is, the person, the name of the person. It was done by Sachin. Okay. So you can also write Gandhiji was assassinated by Godse with a rifle. So by Godse means person with a rifle. Rifle means it's a weapon. Okay, please write down. ఏం లేదు విత్ అనేది ఏంటంటే ఒక వెపన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా ఒక ఆయుధం కానీ వస్తువు కానీ ఉన్నప్పుడు విత్ రావాలి. బై అనేది పర్సన్స్ కి మాత్రమే యూజ్ చేయాలి. డన్? Are you done?
Okay, on, okay, at, okay. So ఇవి ఎప్పుడు వాడతారు on, at అనేది and in as well. Okay, ఎప్పుడు వాడతారు into, onto, upon. చెప్పండి ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇవి ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకే, సో ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తారంటే థింగ్స్ ఎట్ రెస్ట్, అంటే విరామ స్థానంలో ఉన్నప్పుడు, కాదని ఇమ్మూవబుల్ పొజిషన్ లో, ఇమ్మూవబుల్ స్టేషనరీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవి వాడతారు. సో ఇవేమో అంటే థింగ్స్ ఆర్ పర్సన్, ఎనీ థింగ్స్ ఇన్ మోషన్, చలనంలో ఉన్నప్పుడు. ఓకే, సో లుక్ ఎట్ హియర్. We are in the class. We are in the class అంటామా, we are into the class అంటామా? We are in the class or we are into the class? Okay, next. The book is on the table. So ఇక్కడ ఏం టేబుల్ మీద ఉంది అని చెప్తుంది. ఓకే, సో టేబుల్ ఏమైనా మూవ్ అవుతుంది అక్కడ? ఓకేనా, ఫైన్. Okay, so the book is on the table, so which means that neither the table nor the book is immovable. They are both are stationary. Okay na, rendu kadalalevu. Okay, so we are in the class, me class lo unnam, which means that they are not moving, so vallu kadalatledu. Ikkada chudandi, she is entering in the class or into the class. Is this correct? She is entering in the class. So she is entering in the class. Moving kada, motion lo undi. She is entering. So ikkada em cheyali, she is entering into the class. Okay, the ball is coming onto the face. So it should Mohammed came. The ball is coming onto the face, and then so it is in motion. Okay, now the monkey is jumping upon the wall or tree. So jumping. Look at here. So whenever you are using all these things, so simply observe this progressive verb. ఓకేనా, ఇంటూ వచ్చినా, ఆన్టు వచ్చినా, అపాన్ వచ్చినా కూడా ఇది ఏంటంటే ఇక్కడ ఇన్ఫార్మ్ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, ప్రోగ్రెసివ్ అన్నమాట. సో ఇలా ప్రోగ్రెసివ్. సో షీ ఈస్ ఎంటరింగ్ ఇన్ ద క్లాస్ అనడం తప్పు. ఓకే, ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్ అన్నమాట. ఓకే, ప్లీజ్ టేక్ ఎ స్నాప్ ఆఫ్ ఇట్. ఓకే, ఆర్ యు డన్? ఓకే, ఇన్, విత్ ఇన్, వితౌట్. సో ఇవి ఎప్పుడు యూజ్ చేద్దాం చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం, ఇన్, విత్ ఇన్ అండ్ వితౌట్. సో ఇవి ఎప్పుడు యూజ్ చేద్దాం? సపోజ్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఎనీథింగ్, ఓకే, సో ఇక్కడ చూద్దాం, you have to be here within 10 minutes. ఇక్కడ చూడండి, 10 నిమిషాల లోపు ఉండాలి. He will reach in 10 minutes. సో 10 నిమిషాల లోపు వస్తారన్నమాట. ఇక్కడ చూడండి, విత్ ఇన్, వితౌట్ కి చూడండి, ఇన్, విత్ ఇన్. ఇక్కడ చూడండి, 10 నిమిషాల లోపు వస్తారంటే దేర్ ఇస్ నో డెడ్ లైన్. సో ఈ విల్ రీచ్ అంటే 10 నిమిషాల లోపు ఎప్పుడైనా రావచ్చు. సో యూ హ్యావ్ టు బి హియర్ విత్ ఇన్ 10 minutes అంటే ఏంటంటే
10 నిమిషాల్లో ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండి తీరాల్సిందే. ఇట్స్ లైక్ ఎ కండిషన్. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ నాట్ హియర్ వితిన్ 10 మినిట్స్ దెన్ యూ విల్ హావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక వార్నింగ్ టైప్ అన్నమాట. సో 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని చెప్పేది అనేది ఇదొక వార్నింగ్ టైప్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే 10 నిమిషాల్లో ఎప్పుడైనా రావచ్చు. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ ఇన్ 2 days. ఓకే, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ అసైన్మెంట్ ఇన్ 2 days. అంటే 2 రోజుల్లో ఎప్పుడైనా, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్, ఐ మీన్ ఈ క్షణం నుండి 2 రోజుల్లో ఎప్పుడైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇఫ్ యూ సే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ వితిన్ 2 minutes, సారీ వితిన్ 2 days, అంటే 2 రోజుల్లోపు మీరు పూర్తి చేయలేదనుకో, ఇట్ మీన్స్ దట్ యూ మే హ్యావ్ టు ఫేస్ ద న్యూస్, అంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని. సో ఇట్స్ లైక్ ఎ డెడ్ లైన్, ఇట్స్ లైక్ ఎ నార్మల్. ఓకే, సో he reached the class, or else he reached the railway station. So without etiquette. అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటి? వితౌట్ మీన్స్ ఎక్స్క్లూడింగ్. సో there is no ticket. Okay, she attended the class without books means so she didn't bring the books to the class. So అలా అన్నమాట. So in, within and without. Please take a snap of it. Are you done? Okay, are you done? Next, above, below. So ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే when there is a fixed point. When there is a fixed point, then we have to use. అంటే ఖచ్చితంగా ఒక నంబర్ కనుక ఇచ్చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనం ఇది యూజ్ చేయాలి. బేసికలీ మనం వింటాం కదా. సో బేసికలీ ఎలా వింటాం? ప్లీజ్ స్టాండ్ అప్ దోస్ హూ స్కోర్డ్ అబోవ్ 50 మార్క్స్, బిలో 50 మార్క్స్. సో ఎవరికైతే అబోవ్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు నిలబడినట్టు అంటాం కదా. సో బిలో 50 అంటే 50 అనేది అక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ అన్నమాట. ఓకేనా? సో అలా అన్నమాట. Like the levels of water in the dam, okay, or else you can say reservoir, a project, or whatever it is above 500 meters or 50 meters. Okay, the city is ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎలా కంపేర్ చేసుకోవాలంటే ప్రిపోజిషన్ టాపిక్ అనేది ఏంటంటే ఇలా ఉంటుందంటే ఒకదానికి కంపారిటివ్ గా ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు బై వచ్చినప్పుడు నియర్ టు రావచ్చు, బిసైడ్ రావచ్చు. సో అలానే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ద సిటీ ఈస్ above, we are done. Okay, we are done. Okay, below 300 meters to the sea level. ఓకే, అంటే 300 మీటర్. ఇక్కడ 300 మీటర్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇక్కడ 500 మీటర్ అనేది ఫిక్స్డ్ పాయింట్. సింపుల్ గా మన లాంగ్వేజ్ లో చెప్పాలి అనుకుంటే, సో ప్లీజ్ స్టాండ్ అప్ దోస్ హూ గాట్ అబోవ్ 50 మార్క్స్, బిలో 50 మార్క్స్. అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ గా ఒక నంబర్ ఉంటే దాన్ని మనం అబోవ్ బిలో వాడాలి. ఒకవేళ ఫిక్స్డ్ గా లేకపోయింది అనుకో, మనం ఎలా యూజ్ చేస్తాం? ఓవర్ కానీ అండర్ కానీ, అట్లా ఓవర్ అండర్. ఓకే, ఒకవేళ బినిత్ చెప్పారనుకోండి, ఇలా ఈ సర్ఫేస్ కి ఇలా టచ్ అయింది అనుకో, అప్పుడు beneath means touching the surface of the frog is under the rock, sorry, beneath the rock. ila anamata surface touch. Please take a snap of it. Done? ఇక్కడ చూడండి, still, till
until, yet. So these are all representing time. ఓకే, ఇంకా టైంలో చూడాలంటే కూడా అంటే అప్రాక్సిమేట్లీ చెప్పాలనుకోండి, అప్రాక్సిమేట్ లో చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అరౌండ్, అబౌట్. ఓకే, లేదు ఎగ్జాక్ట్ గా చెప్పాలనుకున్నప్పుడు అనుకో, అప్పుడు ఏం చెప్పాలి, బై, అట్. సో మీరు ఎప్పుడైనా టైం ని రిప్రజెంట్ చేస్తారనుకోండి, సో అప్పుడు ఎలా వాడాలి, స్టిల్ కానీ స్టిల్, టిల్, అంటిల్, యెట్. ఇది ఎప్పుడు వచ్చినా కూడా టైం ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ అనుకో అరౌండ్, అబౌట్. సో అప్రాక్సిమేట్ టైం చెప్పాలి అనుకున్నప్పుడు మీరు ఏం యూజ్ చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ అరౌండ్ ఆర్ అబౌట్. లేదు ఎగ్జాక్ట్ టైం చెప్పాలి అనుకున్నారు అనుకోండి, సో ఏం చేయాలి, బై అండ్ ఎట్. సో లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. She will be here by 5 p.m. అంటే ఏంటి, 5 p.m. వరకు ఖచ్చితంగా తను అక్కడ ఉంటుంది అనమాట. 5 p.m. అవ్వగానే అక్కడికి వచ్చేసింది. సో he will reach here at 5 p.m. or else the train arrives at 5 p.m. ఓకే, అలా అంటే 5 p.m. అవ్వలోపు అక్కడ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ టైం అనమాట, బై అయినా. సో ఇక్కడ ఏంటంటే షీ విల్ బి హియర్ బై 5 p.m. అంటే 5 p.m. లోపే అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఏంటి, ఎట్ 5 p.m. అంటే 5 అయ్యే లోపు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదే సేమ్ చెప్పాలంటే ఇలా సేమ్, షీ విల్ బి హియర్ అరౌండ్ 5 p.m. అంటే ఏంటి, షీ విల్ బి హియర్ అరౌండ్ 5 p.m. అంటే 5 గంటల ప్రాంతాలు, అంటే లైక్ 4:50 కావచ్చు, 4:40 కావచ్చు, 5 కావచ్చు, 5:10 కావచ్చు, అంటే అప్రాక్సిమేట్లీ, అంటే నాట్ ఎగ్జాక్ట్. సో ఆ టైం వరకు అక్కడ ఉంటుందని అర్థం. సో ఇఫ్ యూ సే లైక్ she will be here about 5 p.m. సో అలా అనమాట, 5 p.m. లేదు అనుకుంటే మీకు ఇంకొంచెం కనుక ఇంకొంచెం వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. It is about 100 kilometers. It is about 100 kilometers. అంటే ఏంటి, it is approximately 100 kilometers. ఓకే, సో ఇక్కడ చూద్దాం, స్టిల్. ఫస్ట్ ఇది క్యాప్చర్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టిల్, టిల్, అంటిల్, యెట్. Are you done? ఇక్కడ చూద్దాం, స్టిల్ అనేది ఎప్పుడు కంటిన్యూటీలో యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, స్టిల్ హీ ఈజ్ రీడింగ్ అ బుక్. అంటే ఇంకేం చేస్తున్నాడు, అతను ఇంకా కూడా ఒక బుక్ చదువుతున్నాడు అని అర్థం. ఓకేనా, స్టిల్ ఈజ్ రీడింగ్ ఎ బుక్. స్టిల్ ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ఇంకా కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట, ప్రోగ్రెస్. ఓకే, స్టిల్ లైక్ చూద్దాం, స్టిల్ ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. సో నేను వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉన్నామని అర్థం. ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. సో నేను అటు వెళ్ళి వచ్చే వరకు కూడా ఇక్కడ ఉండమని చెప్తున్నారు. ఓకేనా, ఇంకా ఇలా కూడా సేమ్ మీనింగ్ వస్తాయి అన్నమాట. ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రీచ్ హియర్, సేమ్ మీనింగ్. ఒకవేళ ఇది దీని డిఫరెన్స్ తెలియకపోతే, లైక్ మనం ఎక్కువ టీవీ చూస్తుంటాం కదా, అప్పుడు ఏమంటారు యాంకర్స్ కూడా, సో టిల్ టుమారో దిస్ టైమ్ విల్ సీ యూ సైనింగ్ ఆఫ్ లైక్ దట్ కదా. సో అంటే రేపు ఈ టైం వరకు కూడా అని అర్థం అనమాట, అంటిల్. సో అప్పటి వరకు, ఆ టైం అయ్యేంత వరకు అన్నమాట. సో సేమ్ మీనింగ్ హియర్. ఓకే, షీ hasn't reached her home yet. సో
ఇక్కడ చూడండి ఇక్కడ నాట్ వచ్చినప్పుడు మీకు నాట్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎట్ రావాలి. ఇదేంటంటే నెగటివిటీని. ఓకేనా? సో షీ హాజంట్ రీచ్డ్ హర్ హోమ్ ఎట్. అంటే తను వాళ్ళ ఇంటిని ఇంకా రీచ్ కాలేదని అర్థం. సో ఇలా ఇవన్నీ టైం బీయింగ్స్ లో కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ప్లీజ్ టేక్ ఎ స్నాప్. డన్. ఇక్కడ బిహైండ్ రాసాం అనుకోండి, సపోజ్ బిహైండ్ అనుకో బ్యాక్ ఆఫ్ అన్నమాట. సో ద బోర్డ్ ఈస్ బిహైండ్ మీ. ద బోర్డ్ ఈస్ బిహైండ్ మీ అంటే నా వెనకాల బోర్డు ఉందని అర్థం. సపోజ్ ఇఫ్ ఐమ్ సే దేర్ ఇస్ అ కెమెరా బిహైండ్ మీ అంటే నా వెనకాల కెమెరా ఉందని అర్థం. సో ఎప్పుడైనా వెనకాలి అని అంటే సో బ్యాక్ ఆఫ్ సంథింగ్ అప్పుడు ఏం చేయాలి? బిహైండ్. ఓకే, సో అలా అన్నమాట. సో ద బోర్డ్ ఈస్ బిహైండ్ మీ. ఓకే, అలా అన్నమాట. The board is behind me. His office is located behind the anything, temple or whatever it is, mosque. So his office is located behind the temple. So temple venkala office undani ardham. Okay, now this is the meaning of behind. Please take care, sir. Are you done? Next, across. Across అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే one end to another end. ఓకే, ఒక ఎండ్ నుండి సపోజ్ ఇంకో ఎండ్ కి ఈ సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడ కన్వర్ట్. సో ఆ ఎండ్ నుండి ఈ ఎండ్ కన్వర్ట్. సో లుక్ ఎట్ హియర్ ఈస్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్. ఇక్కడ చూడండి, ఈస్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్ అంటే ఏం చేస్తున్నాడు? ఈ రోడ్ కి ఈ వైపు నుండి ఈ వైపు వరకు ఇలా ఉరుకుతున్నాడు అనమాట, రన్నింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ he is swimming across the river. Is swimming across the river అంటే ఏంటంటే సో ఈ బ్యాంక్ నుండి ఆ బ్యాంక్ వరకు, ఈ నది ఒడ్డు నుండి ఆ నది, ఐ మీన్ ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి అలా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సో ఈస్ జస్ట్ ఫ్రమ్ దిస్ బ్యాంక్ టు that bank of the river. Okay, please take a snap. Okay, are you done? సో ఇంకా ప్రిపోజిషన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇవి అయితే మోస్ట్ యూజబుల్ ప్రిపోజిషన్స్. ఓకే, త్రూ. సో త్రూ అనేది ఎప్పుడు వాడతారంటే ఒక దాని నుండి చూసినప్పుడు ఈజ్ లుకింగ్ త్రూ ద విండో. సో అంటే ఒక దాని నుండి త్రూ ద ప్యాసేజ్ ఆఫ్ సంథింగ్. He is looking through the window అంటే కిటికీ నుండి చూస్తున్నాడు అని అర్థం. ఈజ్ లుకింగ్ త్రూ ద విండో అంటే సో ఐసైట్ అనేది విండోస్ నుండి ఇలా వెళ్తుంది అనమాట. సో త్రూ అనేది కూడా త్రూ ప్యాసేజ్ ఆఫ్ సంథింగ్. డన్.
సో యాక్చువల్గా ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్ చాలా పెద్ద టాపిక్స్. సో ఒక రోజులో చెప్తే అయిపోవి కాదు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద గ్లాన్స్ ఆఫ్ ఇట్. సో ఆల్దో ఈవెన్ దో బట్ సిన్స్ అవన్నీ కంజంక్షన్ సెక్షన్ లో వస్తాయి. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్. అండ్ ఇంకా ప్రిపోజిషన్ లో చాలా అడ్వాన్స్ లెవెల్ కూడా ఉంటుంది. సో బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ కి ఇవి సరిపోతాయి అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అడ్వాన్స్ దెన్ వీ కెన్ సీ ఇట్ ఇన్ అనదర్ బ్యాచ్. సో నథింగ్ యూ వరీ అబౌట్ దట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది బేసిక్ లెవెల్. సో మనం కమ్యూనికేట్ కావడానికి ఇవి సరిపోతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంజంక్షన్స్ చూద్దాం. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఓకే, కంజంక్షన్స్. సో కంజంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫ్లూయెన్సీ రాకపోవడానికి ప్రధానమైన కారణం కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ టాపిక్ రాకపోవడం వల్లనే సో మనం ఇంగ్లీష్ లో అసలు మాట్లాడలేకపోతాం. సో conjunction అంటే ఏంటి? సో which is joining the words and sentences, right? Which is going to join the words and sentences. So words ని sentences ని join చేయకపోతే మనకు fluency రాదు. ఓకేనా. సో he is a doctor. He is an actor. సో దీన్ని ఎలా రాస్తారు? He is a doctor. He is an actor. సో ఏం యూజ్ చేయొచ్చు ఇప్పుడు? Okay, please, we are into communicative English. I am not here teaching academic English. Academic English లో చాలా వేరే ఉంటుంది. గ్రామర్ తో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. So currently we are dealing with spoken English. So we have to learn accordingly. So ఏంటి ఇక్కడ conjunction? First, okay, he is a doctor, he is an actor. So ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తాం చెప్పండి? He is a doctor and he is an actor. So what are the conjunctions that we are going to use here? Okay, first one, both. లేదు అనుకుంటే simple and either. So not only but also. Okay, as well as. Okay, besides. Followed by both and. సో ఇప్పటి ఇందాక రాసిన 2 సెంటెన్సెస్ కి ఇన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. ఓకేనా. ఫస్ట్ వన్, he is both actor and doctor. Okay, he is a doctor and actor. He is not only a doctor but also an actor. So as well as he is a doctor as well as actor. Okay, next, besides being a doctor, he is an actor. Okay, next, he is both doctor and actor. ఓకే, సో ఇన్ని రకాలుగా అన్నమాట. అంటే ఒక సెంటెన్స్ తీసుకుంటే ఇక్కడ బోత్ యూజ్ చేసుకోవచ్చు, తర్వాత అండ్ యూజ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేయొచ్చు, తర్వాత యాజ్ వెల్ యాజ్ యూజ్ చేయొచ్చు, బిసైడ్స్ యూజ్ చేయొచ్చు, అండ్ బోత్ ఫాలోడ్ బై అండ్. సో ఇన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒక సెంటెన్స్ అంటే 2 సెంటెన్స్, ఈజ్ అ డాక్టర్, ఈజ్ అన్ యాక్టర్. సో ఈ 2 సెంటెన్సెస్ ని ఇన్ని కాంబినేషన్ లో మనం రాయొచ్చు. ప్లీజ్ టేక్ ఎ స్నాప్ ఆఫ్ ఇట్. Are you done? Suppose
ఏదైనా రీజన్ ఉందనుకోండి, సపోజ్ ఏదైనా రీజన్ చెప్పాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఏమేమి యూజ్ చేయాలి? ఏ కంజంక్షన్స్ యూజ్ చేయాలి? ఏదైనా రీజన్ ఉందనుకోండి, సపోజ్ అతను క్లాస్‌కి ఈ కారణం వల్ల ఈరోజు క్లాస్‌కి అటెండ్ కాలేకపోయాడు. అప్పుడు ఏం కంజంక్షన్ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అతను సిక్ అయ్యాడు లేకపోతే ఏదో అయింది. సో, అతను ఇక్కడ ఏం యూజ్ చేయాలి? యాస్, సిన్స్, బికాజ్, హెన్స్, సో కూడా యూజ్ చేస్తాం. ఏం తినొచ్చు. ఓకే. ఇంకా కావాలి అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో కూడా మనం వెళ్ళొచ్చు. సో, ఇంకా కావాలి అనుకుంటే మనం డ్యూ టు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఓయింగ్ టు ఇలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఇదంతా మనకు అవసరం లేదు. మనం నేర్చుకునేది సింపుల్ లెవెల్, బేసిక్ లెవెల్ కాబట్టి మనకి ఇవన్నీ అక్కర్లేదు. సింపుల్‌గా ఇక్కడ వరకు సరిపోతాయి. ఇలా సరిపోతాయి. He didn't attend the class as he felt sick, as he fell ill. He didn't attend the class as he fell ill or as he become sick. He didn't. He has. He has become sick or he is suffering from anything since he didn't attend the class since he has become something. I mean, like, let me write it. ఎలా రాస్తారు దీనికి? ఫస్ట్ దీన్ని రాసాక ఇలా వస్తుంది చూడండి. He didn't attend the class. Didn't attend the class because he fell ill or sick. He didn't attend the class. Okay, hence సారీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రీజన్ ఫస్ట్ రాసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ పక్కన రాసి. సో ఇక్కడ చూడండి, హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్ హెన్స్ హీ ఫెల్ ఇల్. ఇలా రాయొచ్చా? ఇది కరెక్టా? హీ ఫెల్ ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్ హెన్స్ హీ ఫెల్ ఇల్. ఇలా చెప్పొచ్చా? ఇక్కడ ఏమైందంటే రీజన్ ఇక్కడ రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఎలా చెప్పాలి ఇది? హీ ఫెల్ హిల్ హెన్స్ హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్. హీ ఫెల్ హిల్ ఇల్. అప్పుడు ఏం చేయాలి? ఇది ఫస్ట్ రాసి తర్వాత మళ్ళీ హెన్స్ హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ఇలా రాస్తే ఇది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పి తర్వాత అది రాయాలి. ఓకేనా? హీ ఫెల్ ఇల్ హెన్స్ హీ డిడెంట్ అటెండ్ ద క్లాస్. దట్ ఈస్ కరెక్ట్ వన్. ఓకే. He fell ill, so he didn't attend the class. He fell ill, so he didn't attend the class. Due to his sickness, he didn't attend the class. Owing to his illness or sickness, he didn't attend the class. So, మనం ఇలా అన్నమాట, అంటే రీజన్ అట్లా. సో ఇక్కడ సిన్స్ ఎలా యూజ్ చేస్తారు? Can anyone give the explanation for since? How to use since here? You have a reason and how to use this one, since. No, I am asking, like, please apply since here. Please apply since here. You have a reason. He didn't attend the class since he fell ill. Can we say like that? Let's చెప్పొచ్చా? So what is the correct form then? So which is the correct form? Which is the correct answer? Like, how to use since? Just respond to text box, chat box. Since he was ill. No, it's not about since yesterday or since today or like since Monday, Sunday. I'm asking you. Okay. Since he fell ill,
since he was still didn't attend the class. Okay, we will discuss it on call. So there is an explanation for this. Okay, next. ఎప్పుడైనా and when ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకే, సపోజ్ ఇక్కడ పాజిటివిటీ ఉంది and it is followed by negativity. సో అప్పుడు యూజ్ ఏ కంజంక్షన్స్ యూజ్ చేయాలి? ఫస్ట్ పాజిటివిటీ ఆర్ నెగటివిటీ. సో వైస్ వర్సా. ఓకే, పాజిటివిటీ ఆర్ నెగటివిటీ, ఏ కంజంక్షన్. సో ఎప్పుడైనా ఏదైనా అంటే ఈ వర్డ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది పాజిటివిటీ యాజ్ వెల్ యాజ్ నెగటివిటీ చెప్తాయి అనమాట. దో, ఆల్దో, ఈవెన్ దో, బట్, హవెవర్, ఈ పదాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఈ పదాలు ఎప్పుడు అనేది పాజిటివ్ అండ్ నెగటివ్ కన్క్లూజన్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ చూద్దాం. దో షీ వర్క్డ్ హార్డ్, దో షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, దో షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. సి ఇక్కడ చూడండి, షీ వర్క్డ్ హార్డ్ ఇదంతా పాజిటివ్, షీ వర్క్డ్ హార్డ్ అనేది ఇది పాజిటివ్ యాక్షన్. ఇక్కడ బట్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఉంది కదా, ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఇట్ ఈస్ నెగటివ్. సో పాజిటివ్ ఫాలోడ్ బై నెగటివ్ ఇట్ ఈస్. సో ఆ సందర్భంలో మనం దో కానీ ఆల్దో కానీ ఉంది. ఆల్దో షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఈవెన్ దో షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో అంటే ఏదైనా ఒక పని చేసిన నెగటివ్ రిజల్ట్ ఇచ్చినప్పుడు సో అప్పుడు ఏం యూజ్ చేయాలి? ఇక్కడ దో, ఆల్దో, ఈవెన్ దో. అండ్ చూడండి, is poor but honest, but is honest. He is poor. Poor is a negative quality, but honest is a virtue. So it is followed. He tried everything to get it, but he failed. He tried everything to get it. Okay, he tried everything to get it. Okay, but he failed. So he tried everything, or he tried every measures, like you can say he failed each and every now, like ఇంకా చెప్పాలి అంటే అతను అంటే అది పొందడానికి అన్ని రకాలుగా అతను ఎన్ని మార్గాలు, he left no stones unturned to get it, but he didn't carry the day. సో అంటే ఏంటంటే అతను అది పొందడానికి ఎన్నో రకాల శత విధాలుగా ప్రయత్నించిండు, కానీ ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ చూడండి, కష్టపడ్డాడని చెప్తున్నాను, బట్ ఎప్పుడైతే బట్ వచ్చింది ఇక్కడ రిజల్ట్ చూడండి, ఇక్కడ వరకు పాజిటివ్ అండ్ ఆఫ్టర్ దిస్ బట్ ఇట్ ఈస్ నెగటివ్. ఓకే, సో ఎప్పుడైనా పాజిటివ్ నెగటివ్ కాంబినేషన్ వచ్చినప్పుడు సో హీ ట్రైడ్ వెరీ హార్డ్ టు గెట్ ఇట్, హవెవర్ హీ ఫెయిల్డ్. అతను అది పొందడానికి ఎంతో కష్టపడ్డాడు, బట్ అక్కడ ఏంటి హవెవర్, ఏదేమైనప్పటికీ అతను ఫెయిల్ అయ్యాడు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దో, ఈవెన్ దో, ఆల్దో, బట్, హవెవర్. సో ఈ పదాలు వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సజెస్ట్ చేస్తున్నా, లేకపోతే అడ్వైస్ ఇస్తున్నా, ఓకే, ఈ పదాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పదాలతో సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అ పాజిటివిటీ ఫాలోడ్ బై నెగటివ్ ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకేనా, యూ కెన్ గో ఫర్ ఇట్ బట్ బీ కేర్ఫుల్. అది నువ్వు చేయొచ్చు కానీ జాగ్రత్త. సో లైక్ దట్. ఓకేనా, ప్లీజ్ టేక్ ఎ స్నాప్. ఓకే, నెక్స్ట్ which, who, whose, whom, where. ఓకే, when. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ విచ్ అనేది ఏంటి, ఇక్కడ ఓన్లీ థింగ్స్ కి మాత్రమే. థింగ్స్, ఈ థింగ్స్ అంటే ఇన్యానిమేట్ ఉంటే లివింగ్ ఆర్గానిజం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా పర్సన్స్ కి యూజ్ చేయాలి.
ఓకే, హూ ఇస్ దేర్, హూ ఇస్ దేర్ అంటే హూ అనేది ఇక్కడ పర్సన్ కదా, అక్కడ ఎవరు ఉన్నారు. హూ ఇస్ దేర్, అక్కడ ఉంది ఎవరు. I met a person who was my classmate. So ikkada, okay, I met a person whom I treated as my mentor. ఇక్కడ చూడండి, ఎవరినైతే, ఇక్కడ ఊమ్ అనేది ఏంటంటే ఇక్కడ ఎవరినైతే. ఐ మెట్ ఎ పర్సన్ హూ వాస్ మై క్లాస్మేట్. సో నేను ఒక పర్సన్ ని కలిసాను, అతను ఎవరు, అతను క్లాస్మేట్. ఐ మెట్ ఎ పర్సన్, సో నేను ఒక వ్యక్తిని కలిసాను, whom I treated as my mentor. సో ఎవరినైతే నా మెంటర్ గా పరిగణించానో ఆ వ్యక్తిని కలిసా, అతను ఎవరు కాదు, నా మెంటర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే whom అనేది పొసెసివ్ అన్నమాట. whom అనేది పొసెసివ్ గా వస్తుంది. whom you treat, whom you met, with whom, సో అంటే ఎవరితో, ఎవరిని, అట్లా అన్నమాట వస్తుంది అన్నమాట. Like whom kada. So let me take an example. Please write it down. I will explain this whom along with this. So we don't have much space here. Please write down. Okay, I think we have done with, right, whom. Okay, we are done with that. Please take a snap of it. And this whose is also for negative, like this one, right? Whose pen is this? First, you just write down. I will explain these three together. Done? Whose instructions must be followed. ఇక్కడండి whose అంటే ఎవరి యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. Whose responsibility is this? ఇది ఎవరి బాధ్యత. Whose responsibility is this? ఇది ఎవరి బాధ్యత అన్నమాట ఇక్కడ. Whose responsibility is this? ఓకే, సో ఇక్కడ when and where, ఇక్కడ అంటే when and where ఇక్కడ రీజన్ కానీ ప్లేస్ ని కానీ, రీజన్ ఆర్ ప్లేస్ ని చెప్తుంది అనమాట. ఓకే, సి when do you meet him, ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ when అనేది ఇక్కడ టైం చెప్తుంది ఇక్కడ హియర్. సో ఇవేంటంటే టైం ని కానీ మారుతుంటాయి అనమాట. వెన్, వేర్ అనేది కూడా ఎప్పుడు కూడా టైం ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట. లైక్ రీజన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, టైం కావచ్చు, అలా మారుతూనే ఉంటాయి అనమాట. Where do you get it? Where do you get it? So where do you reside? Where do you stay? So here we are representing so place. So there are so many circumstances which are bitter where I need to consider them as my milestones. So here it is where as reason. Okay, so there are so many work to be done where I need to focus on. అక్కడ కూడా రీజన్ అన్నమాట. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఒక రోజులో పూర్తయ్యే టాపిక్ కాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ సో మెనీ, లైక్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వేర్
Sir, can we continue or else can we one other session? Okay, sir. Take 5 minutes. Okay, sir. So look, like exceptions. So exceptions means, see, omission of articles. Sorry, omission of prepositions. అంటే ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు ఇక్కడ మాత్రం ఇది omission of prepositions. ఇక్కడ చూడండి, I have ordered for a cup of tea. ఇలా అనొచ్చా? I have ordered for it. We discussed about the importance of prepositions and conjunctions. Is it correct? Okay, this is wrong because whenever you find the words like order, discuss, describe, okay, so if attack, okay, order, discuss, describe, order, attack. సో ఈ పదాలు వచ్చిన తర్వాత మనకి ఏ ఆర్టికల్ కూడా మనం సారీ నో ప్రిపోజిషన్. ఓకే, ఐ హావ్ ఆర్డర్డ్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ. ఇక్కడ ఆర్డర్ వరకే సరిపోతుంది. ఓకే, డిస్కస్ అక్కర్లేదు. ఓకే, డిస్కస్, డిస్క్రైబ్, ఆర్డర్, అటాక్. సో ఈ పదాలు ప్లీజ్ టేక్ ఏ స్నాప్ ఆఫ్ ఇట్. ఇందులో చాలా చాలా ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్లో వచ్చేస్తాయి, మనకి ఇదంతా అక్కర్లేదు కొన్ని కొన్ని సందర్భాలు. డన్. సో మళ్ళీ ఏంటంటే ప్రిపోజిషన్స్ ఫాలోడ్ బై పర్టిక్యులర్ వర్డ్స్. ప్రిపోజిషన్స్ ఫాలోడ్ బై particular words, whether they may be noun or adverb or adjective. Look at here. She is good at English. She is interested in English. So which one is correct? She is good at English. She is interested in English. Which one is correct? Okay, both are correct. So this one is correct and this one also correct. Why? Because these two are going to be followed. So whenever you find good, okay, it must be followed by at only. Whenever you find interest, so it must be followed in only. I am interested in learning English. I am interested in learning English. Not I am interested to learn English. ఓకే, నాట్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇన్నే రావాలి, అండ్ గుడ్ అనే పదం వచ్చినప్పుడు కూడా ఇలా అనమాట. సో అంటారు కదా, యు మస్ట్ అవేర్, ఇలా అవేర్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఆఫ్ ఉండాలి. ఓకే, సో చాలా చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, లైక్ చాలా చాలా పెద్ద టాపిక్ అన్నమాట. సో ఇలాంటి సో లుక్ ఎట్ హియర్, లాస్ట్ వన్ కదా. షీ ఇన్వైటెడ్ మీ టు హర్ wedding. She invited me for her wedding. Which one is correct? She invited me to her wedding. She invited me for her wedding. Which one is correct? So simple. Invite ane padam eppudu vachina kuda it is followed by two. Invitation to dinner, breakfast, lunch, wedding, like that. Okay, so ila chaala pedda topic anamata. Please take a snap of it. So she invited me to. This one is correct. Second one is wrong because invite eppudu vachina kuda to ne follow avali. And దీంట్లో ప్రిపోజిషన్స్ కాంబినేషన్ కూడా ఉంటుంది అనమాట. ప్రిపోజిషన్
ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. సో అది అడ్వాన్స్ లెవెల్ వస్తుంది, మనకి ఇదంతా అక్కర్లేదు. సో మామూలుగా ఇంగ్లీష్ లో మాట్లాడి ఈ టాపిక్స్ వరకు సరిపోతాయి. వెన్ ఐ మీన్ ఫ్రేజల్ వర్బ్స్ వస్తే ఇంకా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, బట్ అది అడ్వాన్స్ లెవెల్ వీ కెన్. సార్ కెన్ వి గో ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? No need, sir. Today actually time over. Okay, sir. Then. We close the meeting, sir. Today. Okay, sir. Okay, friends. Thank you very much to watching the today preposition class. Actually, today we have some technical problems startingly. So today our class also recorded, but we will try to put in YouTube also. Okay, sir. Okay, sir. Thank you. Thank you, sir. Actually, Thank you, sir. Good Thank night, you sir. so Good much. Arun is good at English. I am interested to learn in English. Okay. I'm Thank you, interested in sir. Thank you learning for your English. wonderful time and knowledge to providing for Thank you, Impact sir. Foundation people, students. And I would like to thank Mr. Gampana Garu as well as Impact Foundation and Ravindra sir and Surya sir who have been working for their for this course completely to working towards to reaching the people. Thank you so much for everyone. Thank you, sir. Thank you. Thank you, sir. Arun sir. Thank you, Arun sir. Dheera sir. Yeah, much obliged, sir. Much obliged. Thank you so much. Dheera, thank you. Venu sir, many thanks. చాలా మంచి Yes, సెషన్ sir. అందించారు సార్. Thank you, వండర్ఫుల్ sir. సెషన్ Thank you సార్. very much, sir. జై భారత్ వందే మాతరం. Jai Hind, Jai Bharat. జై భారత్.